యోహాను రాసిన 3వ పత్రిక 1 నుండి 14 వచనములను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యోహాను రాసిన 3వ పత్రిక ఈ అధ్యాయమును మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ పత్రిక ఎవరికి రాశారు అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనము మొదటి వచనంలో చూస్తాం. ఎవరికి రాశాడట? ప్రియుడైన గాయునకు రాసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడో మనకు అర్థమైంది. కానీ ఎందుకు రాశాడో మనకు అర్థం కావలసిన అవసరం ఉంది. ఎందుకు రాశాడయ్యా అంటే, ఈ పత్రిక రాయడానికి మొదటి కారణం ఏమిటంటే, గాయులో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి, వాటిని అభినందిస్తూ రాస్తున్నాడు ఈ పత్రిక. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆయనను ఆక్షేపణ చేస్తూ, అంటే ఆయనను వ్యతిరేకిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మీకు తర్వాత నేను తెలియజేస్తాను. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేస్తే 12వ వచనంలో డెమేత్రి అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుని గురించి రాస్తున్నాడు. ఏంటి ఆ సహోదరుడు గురించి ప్రత్యేకత ఏమిటయ్యారంటే, సత్యము వలన మంచి సాక్ష్యము పొందిన వ్యక్తి. సత్యము వలన మంచి సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే డెమేత్రి. ఆ యొక్క వ్యక్తిని మీరు చేర్చుకోండి అని ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. మూడు కారణాలు. మొదటిది, గాయును అభినందిస్తూ రాస్తున్నాడు. రెండవదిగా డియోత్రెఫేను ఆక్షేపణ చేస్తూ ఈ పత్రికను రాస్తున్నాడు. మూడవదిగా సత్యము వలన మంచి సాక్ష్యము పొందినటువంటి డెమేత్రిని గురించి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా మనకు తెలియాలి. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యారంటే, సత్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడండి? సత్యమును గురించి. చూడండి, మొదటి వచనములు అన్నాడు, పెద్దనైన నేను చెప్పండి సత్యమును బట్టి. చాలండి. అంటే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యారంటే సత్యము. ఈ పత్రికలో 7 మారులు సత్యము అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. సత్యముతో ఆరంభించబడిన ఈ పత్రిక సత్యముతోనే ముగించాడు. 12వ వచనము చివరి మాట, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు అన్నాడు. అంటే ఈ పత్రికను సత్యముతో ప్రారంభించి సత్యముతోనే ముగించిన మనము చూస్తా ఉన్నాం. ఇంతకీ సత్యం అంటే ఎవరండి అని మనం ఆలోచన చేస్తే, ఆ సత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆ సత్యం ఎవరయ్యా అంటే ఆ సత్యము వాక్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఏమన్నాడు? నీ వాక్యమే సత్యము అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ఎవరా సత్యం అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే సత్యము అని మనము యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్య స్వరూపి అదే ఆత్మ. అర్థమైందండి? ఈయన సత్యముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులుగా మన యొక్క ప్రారంభ జీవితం దేవుడిగా ప్రారంభించబడుతుందంటే సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రారంభించబడుతుంది. సత్యమైనటువంటి వాక్యము ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితం నడిపించబడుతుంది. అలాగే సత్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము బలపరచబడతాం. ఈ ప్రారంభ దినాల్లో బాగా ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి, ముగింపుకు వచ్చేసరికి మనలో సత్యమైన వాక్యము ఉండదు, సత్యమైన యేసుక్రీస్తు వారు ఉండరు, సత్యమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కూడా మనకు కనబడదు. అవునంటారా కాదంటారా? ప్రారంభం బాగుంటుంది, కానీ ముగింపే చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ పత్రికలో 5 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎంతమంది అండి? 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరో మీరు చెప్పగలరా? మొదటిది యోహాను గారు మనకు కనిపిస్తున్నారు. రెండవదిగా గాయు కనిపిస్తున్నారు. మూడవదిగా చెప్పండి డియోత్రెఫే కనిపిస్తున్నాడు. నాలుగవదిగా డెమేత్రి కనిపిస్తున్నాడు. మరి 5 అన్నారు పాస్టర్ గారు. 5 ఎక్కడ ఉన్నారండి అంటే? కాదండి. చూడండి, 5వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నారు. ఇక్కడ 5వ పర్సన్ గా మనకి ఎవరు కనిపిస్తున్నారంటే పరదేశులైన సహోదరులు కనిపిస్తున్నారు. ఈ 5 కనిపిస్తున్నారు. కానీ ఈ 5 గుంపుల్లో ప్రియమైన వాళ్ళ నలుగురు మాత్రమే
ఎలా ఉన్నారయ్యానంటే వారు మంచిగా కనిపిస్తా ఉన్నారు. ఎలా కనిపిస్తున్నారు చెప్పండి? మంచిగా కనిపిస్తున్నారు. ఎవరు ఆ మంచిగా కనిపించే ఐదుగురులు? మరలా చెప్పండి. యోహాను, గాయు, పరదేశులైన సహోదరులు, డెమేత్రి. అంటే డియోత్రిఫే మంచివాడు ఏమీ కాదండి, వారి సంగతి మనం ఒక తర్వాత చూద్దాం. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఐదుగురులో నలుగురు మంచి కార్యములు చేసిన వారు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఐదో వ్యక్తి ఎవరయ్యాడంటే డియోత్రిఫే మనకు కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఆయన చేసిన చెడ్డ పని ఏమిటయ్యాడంటే ఈయన ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. ఆనాటి సంఘంలో ఆ వ్యక్తి ఏమి కోరుతున్నాడు చెప్పండి? ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. ప్రభువు ఇవ్వకపోయినా ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఎప్పుడు కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఆరాధన హెచ్చరికల్లో చాలా మంచి మాటలు దేవుడు మాట్లాడేది. ప్రియమైన వారులారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈ రోజు నువ్వు దేవుని ఎదుట నీ ప్రధానత్వాన్ని కోరుకోకూడదు. ఆయన ఇస్తే నువ్వు తీసుకో, దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తే నువ్వు తీసుకో. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ప్రధానత్వాన్ని మనం కోరుకోకూడదు. ఆయన ఇచ్చే వరకు మనం ఆగాలి. నేను మీకు తెలియజేసేది ఏమిటంటే ఈ యొక్క డియోత్రిఫే కూడా ఏం చేస్తారంటే ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. ఇది దైవ చిత్తానికి వ్యతిరేకము. దాన్ని అలా మనము కోరుకుంటే అది మనకు నష్టాన్ని చేకూరుతుందన్న సంగతిని మనము గమనించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మనము ప్రధానత్వాన్ని కోరుకుంటున్నామో అప్పుడు మనలో దేవుని యొక్క ప్రభావం ఉండదు. దేవుని యొక్క ప్రభావము ఎప్పుడు ఉండదయ్యానంటే దేవుని దగ్గర, దేవుని సంఘాల్లో మనం ప్రధానత్వాన్ని కోరుకున్నప్పుడు. మన వ్యక్తిగతంగా ఉండదు, ఆ వ్యక్తిగత జీవితాల్లో ఉండదు, కుటుంబ జీవితాల్లో ఉండదు, సంఘాల్లో కూడా ఏముండదు చెప్పండి? దేవుని యొక్క ఆ యొక్క నలుగురులా ఉండాలి, కానీ ఐదో వ్యక్తిలో మనం ఉండడానికి ప్రయత్నము చేయకూడదు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యోహాను గారికి ఉన్నటువంటి యోగ్యత ఏమిటయ్యారంటే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, ఆయన పెద్దనైనా నేను. యోహాను ఎవరట? మాట్లాడండి. యోహాను ఎవరు? పెద్ద. నేను పెద్దను అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందులో పెద్ద అంటే ఆయన అనుభవంలో పెద్దవాడు. ఎవరు? యోహాను. వయస్సులో పెద్దవాడైన, భక్తి జీవితంలో పెద్దవాడైన, ఆయన అపోస్తులైన యోహాను ఎవరు చెప్పండి? అపోస్తులుడు, దేవుని చేత పిలువబడిన వాడు, అనుభవంలో పెద్దవాడు, భక్తి జీవితంలో పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. ఈరోజు సంఘంలో ఎవరు ఉండాలంటే పెద్దలు ఉండాలి, సంఘములో పరిచారకులు ఉండాలి, సంఘములో సేవకులు ఉండాలి. అయితే వారి యొక్క అనుభవాలు దేవునికి అనుకూలముగా ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సేవకుడిగా నేనైనా, పెద్దలుగా మీరైనా, పరిచారకులైనా ఎవరైనా కావచ్చు, మన యొక్క అనుభవాలు, మన యొక్క పెద్దరికము ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యానికి అనుకూలముగా ఉండాలి. మన యొక్క అనుభవాలు దేవుని యొక్క వాక్య కొలతలో ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యములో మన యొక్క అనుభవాలు మనము తెలుసుకోవాలి. అదే తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ యోహాను పెద్దగా ఉండి, లేక ఒక పరిచారకుడిగా ఉండి, ఒక సేవకుడిగా ఉండి, అపోస్తలుడిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాయంటే రాబోయే తరానికి ఒక మాదిరిని ఇస్తున్నారు. ఇది మనం గమనించాలి. సేవకుడిగా నేనైనా, పెద్దలుగా మీరైనా, పరిచారకులైనా, అలాగే పరదేశులైన సహోదరులైనా మీరు ఎలా ఉండాలంటే రాబోయే తరానికి మనం మాదిరిగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాబోయే తరానికి మాదిరిగా ఉండాలి. ఈ మాదిరి ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి? దేవుని వాక్య అనుకూలతలో ఉండాలి. యోహాను అదే చేస్తూ ఉన్నాడు. యోహాను యొక్క ప్రభావము ఎవరి మీద పడింది చెప్పండి? యోహాను ప్రభావం ఎవరి మీద పడింది? గాలి మీద పడింది. అందుకే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్తూ ఉన్నాను. నేను మన యొక్క ప్రభావము మన తర్వాత తరం మీదకి రావాలి. అప్పుడే మనము సరైన విధానంలో మనం ఒక పెద్దగా, పరిచారకుడిగా, సేవకుడిగా దేవుని యొక్క సంఘములో కొనసాగుతున్న వారుగా మనం ఉంటున్న ప్రియమైన వాళ్ళారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది అనుభవాలు వారి తర్వాత తరాల మీద పడ్డాయి. ఉదాహరణకు నేను జ్ఞాపకం చేస్తాను. మోషే యొక్క ప్రభావము ఎవరి మీద పడింది? మోషే యొక్క ప్రభావము యెహోషువ మీద పడింది కదండి. అలాగే ఏలియా ప్రభావము ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడింది.
పౌలు గారి యొక్క ప్రభావము ఎవరి మీద పడిందయ్యా అంటే తిమోతి మీద పడింది, తీతు మీద పడింది, చాలా మంది మీద పడింది ఆయన యొక్క ప్రభావం. ఈ రోజు నేను అడుగుతున్నాను, ప్రియమైన అక్క, చెల్లి, సహోదరి, నీ ప్రభావము నీ తర్వాత నీ పిల్లల మీద ఉంటుందా? సహోదరుడా, నీ తర్వాత నీ పిల్లల తరం మీద నీ ప్రభావం పడుతుందా? సేవకుడిగా నా ప్రభావము నా కుటుంబం మీదే కాదండి, నేను పని చేస్తున్న సంఘం మీద కూడా నా ప్రభావం పడాలి. సంఘ పెద్ద, సంఘ సహోదరుడా, సంఘ పరిచారకుడా, నీ ప్రభావము నీ తర్వాత తరం మీద ఉందో లేదో వాక్య ప్రమాణాలు తెలుగు సరి చేసుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు యోహాను యొక్క జీవిత ప్రభావము గాయం మీద పడింది. రండి, యోహాను జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలను ముందుంచుతాను నేను. యోహాను గారి జీవితంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో ఆ యొక్క అనుభవాలు ఆ సంఘం మీద, గాయం మీద, ఇతరుల మీద ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను గారి యొక్క మొట్టమొదటి అనుభవం ఏమిటయ్యా అంటే చూడండి, చదువుతున్నాను. మొదటి వచనము, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయనిది అన్నారు. మొట్టమొదటి అంశం ఏమిటయ్యానంటే సత్యమును బట్టి ప్రేమించేవాడు. ఆయన ఎవరట? సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడు. నేను పెద్దను, నేను సేవకుణ్ణి, నేను దాసుణ్ణి, నేను అపోస్తులుణ్ణి, నాకు దేవుడిలో ఎంత అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నానయ్యానంటే సత్యమును బట్టి నేను ప్రేమిస్తున్నాను. ఈ రోజు సంఘములో మన ప్రేమ ఎలా ఉండాలయ్యానంటే సత్యమును బట్టి మనము ప్రేమించాలి. సత్యం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. సత్యం అంటే వాక్యమని, సత్యం అంటే చెప్పండి యేసుక్రీస్తు వారని, సత్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడని. ఈ సత్యమును బట్టి మనం ఏం చేయాలంటే ఇతరులను ప్రేమించాలి. వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టో, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టో మనం ప్రేమించకూడదు. మనము సత్యమును బట్టి ప్రేమించినప్పుడు మన యొక్క అనుభవము తర్వాతి తరం మీద పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన యొక్క అనుభవం ఎలా ఉండాలి అంటే సత్యమును బట్టి మనం ప్రేమించాలి. అందరినీ మనం ప్రేమించాలి. అందరినీ మనం ప్రేమించే వారిగా ఉండాలి. కులమును బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, ఆధిక్యతని బట్టి కాదు. ప్రియమైన దేవుని సంగమా, అందాన్ని బట్టి కాదు, సత్యమును బట్టి, వాక్యమును బట్టి నువ్వు ప్రేమించు. దేవుని యొక్క ఆ వాక్యమును బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి నీవు ఇతరులు ఏం చేయాలట? ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. ఇదే అనుభవము యోహాను గారిలో ఉంది. ఈ రోజు మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతా ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను గారిలో ఉన్న మరొక అనుభవం మన ముందు ఇలాగ ఉంది. 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను గారి జీవితంలో 2వ అనుభవం ఏంటో చెప్పమంటారా? ప్రార్థించే అనుభవం. ఏ అనుభవం చెప్పండి? ప్రార్థించే అనుభవం. ఈ రోజు సత్యమును బట్టి ప్రేమిస్తున్న సహోదరి, సహోదరుడా, మనలో ప్రార్థించే అనుభవం ఉండాలి. ఆయన ఏ విషయంలో ప్రార్థిస్తున్నాడు? గాలి వర్ధిల్లుతున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఒక సంఘములో ఒక యవనస్తుడు గాని, యవనస్తురాలు గాని, ఒక విశ్వాసి గాని దేవుడిలో వర్ధిల్లుతా ఉన్నప్పుడు, వాక్యములో వర్ధిల్లుతా ఉన్నప్పుడు సంఘము కావచ్చు, సేవకుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, మనం చేయవలసిన పని ఏమిటంటే వారి కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. ఎదిగితే మనం ఓర్చుకోలేము. ఈ రోజు మన సంఘంలో ఎవరైనా వర్ధిల్లుతా ఉంటే, దేవునిలో ఎదుగుతా ఉంటే, చక్కగా పాటలు పాడుతూ ఉంటే, వాక్యాన్ని చదువుతా ఉంటే, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మురిసిపోతూ ఉండాలి. నాకు చాలా సరదా అండి, వాక్యం చదివే వాళ్ళన్నా చాలా ఇష్టం, పాటలు పాడే వాళ్ళ చాలా ఇష్టం. అందుకే నేను ఏమంటానంటే మీరు ధైర్యం తెచ్చుకొని ఎందుకన్నానో తెలుసా? మీరు రాస్తే హెన్రీ గారు నాకేమి స్పెషల్ గిఫ్ట్ ఏమి ఎవరు ఇస్తారా చెప్పండి? పోనీ అబ్బా మా పిల్లలు బాగా రాస్తారని, పోనీ మా పెద్దలు కానీ లేకపోతే మీరు కానీ ఏమన్నా శబాష్ పాస్టర్ గారు అంటారా మీరు? నా ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? మీరు డైరీలో రాసుకున్న మాటలు మీరు ఎంతవరకు ప్రకటించకపోవచ్చు, లేక శుభార్త మీరు చెప్పకపోవచ్చు, కానీ మీరు ఏదో ఒక రోజు దాన్ని ఉపయోగిస్తారని నాకు నమ్మకం. ఎక్కడ చెప్పమంటారా? నీ గృహంలో ఉపయోగిస్తావు. సహోదరు, నువ్వు రాసింది నీ భర్తకు, నీ పిల్లలకు బోధిస్తావు ఒక సమయం వచ్చినప్పుడు. సహోదరా, నువ్వు రాసుకున్నది నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వు బోధించే సమయం వస్తాది. నువ్వు నేర్చుకున్న నీ వాక్యం నీ పిల్లలకు నువ్వు బోధించడానికి నీకు ఎంతో ఉపయోగపడుతుందండి.
అందుకే నేను అంటాను, మీరు డైరీలు తెచ్చుకోండి. నేను ఒక సత్యం చెప్పమంటారా, మా పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న, ఆయన చెప్తే నేను రాసుకున్న ఆ యొక్క వర్తమానాలన్నీ కలిపి 3 సంవత్సరాలు ఒకే సంఘంలో బోధించాను. యథార్థంగా చెప్తున్నాను. నా సేవకుడు బోధించిన వాక్యాన్ని నేను రాసుకొని, నేను సహవాసంలోనికి తొలి రోజుల్లో వచ్చిన కొత్తలో నేను పనిచేసిన సంఘంలో 3 సంవత్సరాలు నేను అదే వాక్యాలు బోధించి కొత్త వాక్యాలు రాసిన తర్వాత మరొక సంఘంలో ప్రత్యేకంగా బోధించగలిగాను. అంతవరకు నాకు అంత అనుభవం రాలేదు. నాకు ఆ యొక్క వర్తమానాలకు ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ నా సేవకుడు బోధించిన వర్తమానాలు రాసుకున్న డైరీ నా దగ్గరే ఉందండి. నాకు ఉపయోగపడ్డాయి దేవుని సేవలో. ఆ రోజు చాలా మంది ఎవరి బిడ్డలు రాసుకోలేదు, కానీ నేను రాసుకోవడానికి దేవుని కృప చూపించాడు. సేవలోకి వచ్చిన తర్వాత వాటిని నేను ఉపయోగించాను. గాయు వర్ధిల్లుతున్నాడట. ఆత్మీయంగా ఒక సహోదరుడు ఎదుగుతా ఉంటే సంఘముగా మాకు అంతకంటే ధన్యత ఏమని చెప్పండి? సేవకుడిగా నాకు అంతకంటే ధన్యత ఏముంది? నా విశ్వాసం చక్కగా మంచి పాటలు పాడుతుంది గాయకుని, లేక మంచి గాయకులు మా సంఘంలో ఉన్నారని చెప్పుకుంటే నాకు ఆనందం కాదండి? నా సంఘ పెద్దలకు ఆనందం కాదండి? నా పిల్లలు చక్కగా వాక్యాన్ని చదువుతారండి, ఏదడిగినా చక్కగా చెప్తారని ఎవరైనా సాక్ష్యం ఇస్తే నాకెంత ఆనందం ప్రియమైన వారులారా. కాబట్టి నేను ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మా యవన బిడ్డల ప్రభా, నీ సువార్త కాడిని మోయాలి, ఇదే నా ఆశ. నువ్వు ప్రార్థన చేయ ప్రియమైన వారులారా. నీ తర్వాత తరము వారి దేవుళ్ళ ఎదగాలి. నీ సమయం అయిపోయింది. ఇంకా నీ దగ్గర నీ ప్రభావము నీ తర్వాత తరం మీద పడాలి. మోషే అదే చేశాడు కదండి. మోషే తన యొక్క గడువులు సమీపించాయి. దేవుడు అన్నాడు, అయ్యా నీ సమయం అయిపోయింది కాబట్టి నువ్వు ఒక కనాను దేశానికి వెళ్ళవు, నేను నిన్ను పిలుచుకుంటున్నానంటే మోషే ఏమన్నాడు తెలుసా? చాలా థ్యాంక్స్ ప్రభా, చాలా మంచిది, నేను ఎక్కడ ఉండడం కంటే నీ దగ్గర ఉండడము చాలా మంచిది. కానీ నాదొక్క చిన్న రిక్వెస్ట్, చదవండి, బైబిల్ చదవండి, ఆ మాట చాలా బాగుంటది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. 27వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా ఈ సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఏ సమాధుల మీద ఒకరిని నియమించుము. అయ్యా నా గడువులు సమీపించే నాకు అర్థమైంది, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతావు నాకు అర్థమైంది, నాకు అప్పగించిన పని ముగించడం జరిగింది. అయితే నన్ను తీసుకుపో, నాకు ఇష్టమే, కానీ నీ ప్రజలు ఏ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు అయ్యా ఒకరిని నియమించు అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? సమర్థుడైన నాయకుడు ఉన్నాడు. ఎవరా సమర్థుడు? యెహోషువ. ఎంత గొప్ప మాట అండి. దేవుడే యెహోషువ గురించి స్టేట్మెంట్ ఇస్తే ఇంకేమి తిరుగుంటారు చెప్పండి ఆయనకి. ఆ మాట నేను చదువుతా ఉన్నప్పుడు నా గుండెలు తరుక్కుపోతున్నాయి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు నన్ను అలాగంటావు ప్రభువా? నువ్వు సమర్థుడైన నాయకుడు ఎప్పుడంటావు? నువ్వు నా హృదయానుసారుడు ఎప్పుడంటావు? నువ్వు నా సాధనమని ఎప్పుడంటావు? నువ్వు నాతో నడిచిన వాడని ఎప్పుడంటావు? నీ నా కృప పొందిన వాడని ఎప్పుడంటావు? నువ్వు నాకు బహుప్రియుడు ఎప్పుడంటావు? ఇది నా ప్రార్థన, ఇది ప్రార్థన. మన ప్రార్థన ఉండాలి ప్రియమైన వారులారా. మోషే అంటున్నాడు ఒక మాట అండి, మోషే కుమారులు లేరా? మోషే కొడుకులు లేరండి? ఉన్నారు కదా. మోషే కొడుకులు లేరా? ఉన్నారు. అహరోను కొడుకులు లేరా? ఉన్నారు. మరి మోషే దృష్టి ఎవరి మీద పడింది? మాట్లాడండి. యెహోషువ మీద పడింది. దేవుని దృష్టి ఎవరి మీద పడింది? మోషేకి లేరా కొడుకులు? అహరోనుకి లేరా కొడుకులు? కానీ మోషే దృష్టి ఎవరి మీద పడింది చెప్పండి? మోషే దృష్టి యెహోషువ మీద పడ్డని కారణం ఏంటో చెప్పంటారా? యెహోషువ ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ ఎలా వర్ధిల్లుతున్నాడు? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు. ఎవరైతే సంఘములో ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారో వారిపైన దేవుని దృష్టి ఉంటుంది, సేవకుల దృష్టి ఉంటుంది. ఆత్మీయంగా యెహోషువ వర్ధిల్లుతూ ఉన్నాడు. మోషేకు కుమారులు ఉన్నారు, అహరోనుకు కుమారులు ఉన్నారు. కానీ దేవుని దృష్టి మోషే దృష్టి కూడా వర్ధిల్లుతున్న వారి మీద ఉంది. కాబట్టే వారి యొక్క ప్రభావము, వారి యొక్క అనుభవము తర్వాతి తరం మీద పడింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, సేవకుడా, సంఘ పెద్ద, పరిచారకుడా, నీ ప్రభావము ఎవరి మీద?
వర్ధిల్లుతున్న వారి కొరకు ప్రార్థన చేయి. ఎవరైతే దేవునిలో ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారో వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. యోహాను గారు ప్రార్థన చేస్తున్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, నా పిల్లలు సత్యమును అనుసరిస్తున్నారు, నేను ఆనందిస్తున్నాను. అంతే. యోహాను గారి అనుభవం ఇది. సంఘ పెద్దగా ఆయనకున్న అనుభవం, పరిచారకుడుగా, అపోస్తలుడిగా ఆయనకున్నటువంటి అనుభవం ఏమిటయ్యానంటే, మనము మన పిల్లల్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. మన పిల్లలు ఏం కావాలని మనం కోరుకుంటున్నాం? మన పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నాం? వారు సత్యం అనుసరించి నడుచుకునే వారుగా మన పిల్లలు ఉండాలి. సత్యం అనగా చెప్పండి. సత్యం అనగా వాక్యం. సత్యం అనగా యేసుక్రీస్తు వారు. సత్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వాక్యం అనుసరించే వారుగా మన పిల్లలు ఉండాలి కదండి. ఆయన్ని వెంబడించే వారుగా మన పిల్లలు ఉండాలి. వాళ్ళు మందిరంలో ఉన్నా బయట ఉన్నా ఒకేలా మన పిల్లలు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, వారు సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే సంఘ సేవకునిగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పైనుంచి చూస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. మన పిల్లల్ని బట్టి మనం సంతోషించాలి. సంఘం సంతోషించాలి, సేవకుడు సంతోషించాలి, పెద్దలు సంతోషించాలి, పరిచారకులు సంతోషించాలి. మొదటిగా దేవాది దేవుడు మన పిల్లల్ని బట్టి సంతోషించాలి. ఇది యోహాను గారికి ఉన్నటువంటి అనుభవం. నా పిల్లల సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు, అంతకంటే నాకు ఆనందం ఏం కావాలి? సరే, 4వదిగా మనం ఆలోచన చేస్తే చదువుతున్నాను చూడండి. 4వదిగా 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘముదటి సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాధనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును అన్నాడు. దీనికి 5వ వచనాన్ని కూడా మనం యాడ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు అన్నాడు. ఇక్కడ యోహానులో మరొక అనుభవం ఏంటంటే, తన యొక్క తర్వాత తరానికి ఆయన సూచన చేస్తున్నాడు, లేక నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు? గాయు, నువ్వేం చేసావయ్యానంటే పరదేశంలో చేర్చుకున్నావు, వారిని ఆదరించావు. కానీ నువ్వేం చేసావంటే వారికి నువ్వు విశ్వాసకు తగినట్లుగా నువ్వు చేసావు. ఎలా చేసావు? నువ్వు విశ్వాసకు తగినట్లుగా నువ్వు చేస్తావు. ఇది తెలిసి తెలియని అనుభవం. నువ్వు ఎలా చేయకూడదు. పరదేశులు కానీ, దేవుని చేత పిలువబడిన వారు కానీ, దేవుని యొక్క పనికి వచ్చిన వారిని కానీ సువార్త ద్వారా రక్షించబడి విశ్వాసులుగా మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసకు తగినట్లుగా సేవ చేయకూడదు. మరి ఎలా సేవ చేయాలి అంటే, చూడండి ఎంత చక్కని మాట్లాడాడు ఆయన. నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వాళ్ళని ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక ఎలా చేయాలంటే నువ్వు దేవునికి తగినట్లుగా నువ్వు చెయ్యి. నువ్వు ఎలా చేసావు? నువ్వు మాట్లాడరే, నువ్వు విశ్వాసకి తగినట్లుగా చేస్తావు. నువ్వు వారికి చేయవలసింది ఎలా చేయాలి? దేవునికి తగినట్లుగా చెయ్యాలి. అబ్రహాం చేశాడా? ఇందాక పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్ట మధ్యాహ్నం పూట పరిగెత్తుకుంటూ వెళ్ళి చేశాడు, చూశారు దేవునికి. అలా చెయ్యాలి. నువ్వు పరదేశునికే గాని, నీ వద్దకు వచ్చిన వారికే గాని నువ్వు సహాయం చేస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు విశ్వాసకు చేసినట్లుగా చేస్తున్నావు అంటే నీకు తెలియదు కదా. కాబట్టి నేను నీకేమిస్తున్నాను? నేను ఒక సూచన ఇస్తా ఉన్నాను. నీ ప్రేమను గురించి వారి సంఘం మీద సాక్ష్యం ఇచ్చారయ్యా, నువ్వు చాలా బాగా చూసావంటే మంచిదే. కానీ నువ్వు ఎలా చేయాలయ్యా అంటే, ఎలా చేయాలి చెప్పండి? దేవునికి తగినట్లుగా నువ్వు చెయ్యి. ఇది చాలా కష్టం అండి. మరి విశ్వాసవంతుడు మనం ఎలా చూస్తున్నాం అంటే, మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఎలా చేయాలంటే సేవ వారికి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు వారు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోలేదు. ఆయన చెప్పాడు అక్కడ కదండి. ఏం చెప్పాడు ఆయన? వారు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోలేదు. సత్యముగా నడిచేవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు, ఆత్మలో వర్ధిల్లుతున్నవారు అన్యజనుల ఏమీ కూడా తీసుకోలేదు. వారు తీసుకోలేదు కాబట్టి నువ్వు విశ్వాసకు తగినట్లుగా కాదు కానీ దేవునికి తగినట్లుగా నువ్వు చేయనాయన అని ఒక సూచన ఇస్తున్నారంతే.
నేర్పిస్తున్నారు. ఈ రోజు మనము కూడా మనం ఉన్నటువంటి హోదాను బట్టి మన తర్వాత తరానికి మనం ఏం చేయాలి చెప్పండి, సూచన చెయ్యాలి. అందుకే ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని చెప్పండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వేదో వ్యాపకాలు పెట్టుకొని ఏదో పనులు పెట్టుకొని వాటిని ధైర్యంగా భావించి వాటికి ప్రథమ స్థానం ఇస్తే ఏది పిల్లలకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ఏదో రోజు దుఃఖపడతాం, చంపేస్తాడని నేను చెప్పను కానీ ఏదో ఒక రోజు వాటిని బట్టి ఏం చేస్తాం చెప్పండి, దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పిల్లలకు మనం ఏం చేయాలి, నేర్పించవలసిన వారిగా ఉన్నాం. 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను గారిలో ఉన్న మరొక అనుభవం, 5వ అనుభవం చదువుతున్నాను చూడండి. 9వ వచనం 10వ వచనాన్ని, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న డియోత్రెఫే మమ్మును అంగీకరించడం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదిలించు, అలా చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఈ 2 వచనాలు నాకు నేర్పిస్తుంది ఏంటంటే, యోహాను గారిలో ఉన్న మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, తప్పును ఖండిస్తున్నాడు. అంతే, తప్పును ఏం చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు. గాయం ఏం చేశాడు, గాయని ఏం చేశాడు, అభినందించాడు. గాయని మెచ్చుకున్నాడు, అభినందించాడు. అలాగే ఆ దెమేత్రిని కూడా ఏం చేశాడు, అభినందించాడు, మెచ్చుకున్నాడు. పరదేశుని కూడా ఆయన ఏం చేశాడు, మెచ్చుకున్నాడు. ఇక్కడ దెమేత్రిని మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి, ఖండిస్తున్నాడు. తప్పు చేస్తున్నాడు ఆయన ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు, మా గురించి చెడ్డ మాటలు చెప్తా ఉన్నాడు. అది చాలదన్నట్టు సహోదరులు తానే చేర్చుకొనక వారిని ఆ చేర్చుకొని మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నాడు, ఆటంకపరుస్తున్నాడు. వాడి విషయమైన జాగ్రత్తగా ఉండు అని ఉత్తరం రాస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. నేను ఉత్తరంలో కాదు కానీ వచ్చిన తర్వాత మీతో నేను మాట్లాడతాను, జాగ్రత్తగా ఉండు అని ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఉత్తరం రాస్తూ ఆ వ్యక్తిని ఆయన ఖండిస్తూ ఉన్నాడు. నేను ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నాను, మరొక మారు, దేవునికి నాయకత్వాన్ని ఇస్తే తీసుకో, దేవుడిస్తే, కానీ ఇబ్బందులు లాక్కునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు, అది చాలా ప్రమాదం. దేవుడిని హెచ్చరించినప్పుడు, సేవకుడి ద్వారా దేవుడిని హెచ్చరించినప్పుడు, నీ తప్పుడు ఖండించినప్పుడు నువ్వు ఒప్పుకో. అది ఎలా ఉంటుంది చెప్పమంటారండి, అభిషేక తైలము వంటిది అన్నాడు కీర్తనకారుడు. చూడండి, బైబిల్ తీసే మాట 141వ కీర్తన 5వ వచనములో ఏమన్నాడు చూడండి. 141వ కీర్తన 5వ వచనములో అంటున్నాడు, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పరిచారకుడు, దేవుని యొక్క సంఘ పెద్ద నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను ఖండించినప్పుడు, నీ తప్పు సరిదిద్దినప్పుడు నువ్వు ఒప్పుకుంటే ప్రియమైన వాళ్ళరా అది నీకు ఉపకారముగా ఉంటుందట. ఈ రోజు దేవునిలో ఉన్న మనము కూడా ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు నన్ను కొట్టగా నాకు అది ఎటువంటిదట, ఉపకారము. వారు నన్ను ఖండిస్తున్నారంటే, వారు నన్ను హెచ్చరిస్తున్నారంటే నాకు ఉపయోగకరముగా ఉండడానికి, నాకు ఉపయోగము కలగడానికి, నాకు ఉపకారము కలగడానికి వారు నన్ను గద్దిస్తున్నారు. ఇంకేమంటుండండి, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అబ్బా, వారు నన్ను కొట్టడం నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట, వారు నన్ను ఖండించుట, వారు నన్ను హెచ్చరించుట అది నాకు తైలాభిషేకము. సత్యవాక్యము ప్రకటించబడుతున్న స్థలం ఇది. మీ కొరకు కన్నీరు కాచే సేవకుడు మీ దగ్గర ఉన్నారండి. మీకు తెలియకపోవచ్చే మా సంగతి. ప్రతి కుటుంబం కొరకు కన్నీరు కాచే సేవకుడితో ఉన్నారు. కాబట్టి ఆ సేవకుడికి గద్దించే అవకాశం ఉంటుంది, నేను హెచ్చరించే అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వండి. కొంతమంది ఈ హెచ్చరికను గద్దింపును ఎలా తీసుకుంటారంటే నిప్పులు కుంపుడుగా తీసుకుంటారు. తన నెత్తి మీద నిప్పులు పోసినట్లుగా అనుకుంటారు. నాతాను ప్రవక్త వచ్చి, ఆ మనుషుడవు నీవే, ఏమన్నా చెప్పండి, ఆ మనుషుడవు నీవే అనగానే, నన్నే నువ్వు ఆ మాట అంటావా, ఎవరక్కడ లోపలేసానన్నాడా, లేదు ప్రియమైన వాళ్ళారా. ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఎస్ నేనే ఆ మనుషుణ్ణి, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నేనే అతిక్రమం చేశానని పశ్చాత్తాపడ్డాడండి దావీదు.
నిప్పులు కుప్పటి అనుకోలేదు హెచ్చరికను, అది ఉపకారం అనుకున్నాడు ప్రియమైన వాళ్ళారా, అది అభిషేక తైలం అనుకున్నాడు దావీదు. కాబట్టి అన్నాడు, నేను నీ మందిరములో పచ్చని వలివ మొక్క వలె ఉంటాను. ఎస్ ఉండు, ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఆ తప్పులు నువ్వు ఒప్పుకున్నావు. ఆయన చివరికి ఏమన్నాడంటే, ఇందాక సహోదరులు ఆరాధన వాక్యంలో వచ్చేసాన్ని కూడా, నీవు నా హృదయానుసారుడివి, నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే దావీదు. హెచ్చరికను తీసివేసి లేదైనా ఆ హెచ్చరికను గద్దింపును ఎలా తీసుకున్నాడంటే ఉపకారముగా తీసుకున్నాడు. మేలే కలిగింది దావీదుకి, తన కుటుంబానికి మేలు కలిగింది, తన యొక్క సింహాసనము దేవుడు స్థిరపరిచాడు. తన దీపం మారిపోలేదండి, తన దీపం మారిపోలేదు. సాక్షాత్తు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారే దావీదు గోత్రములో వంశములో పుట్టిన వారిగా వచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? ఆ గద్దింపును ఉపకారముగా తీసుకున్నాడు, ఆ గద్దింపును తైలాభిషేకముగా తీసుకున్నాడు. త్రోసివేయలేదయ్యా. ఈరోజు చాలా మంది త్రోసివేస్తా ఉన్నారు. నిన్ను గద్దించినప్పుడు సహోదరి సహోదరుడు ఎవరు బిడ్డలారా, ఒక సేవకుడుగా నేను ఎప్పుడైనా ఒక మాట మిమ్మల్ని అన్నప్పుడు మీరు అది ఉపకారముగా తీసుకోండి, కానీ సేవకుడు నన్ను అన్నాడని మీరు అనుకోవద్దు. ఇప్పుడు కూడా అది తైలాభిషేకముగా మీరు తీసుకోండి. ఆ గద్దింపుని, ఆ హెచ్చరికను విశ్వాసులే కాదు, సేవకులే కాదు, పెద్దలే కాదు, పరిచారకులే కాదు, ఒకవేళ మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు, ఒకవేళ నేను ఆత్మానుసారంగా నేను గద్దిస్తే మీరు దాన్ని తీసుకోండి, తెలియక నేను గద్దిస్తే నన్ను క్షమించండి. ఇది మన సంఘంలో మన సహవాసంలో ఉండాలి. ఏక మనసు కలిగిన వారికి మనం దేవుని పనిలో పోవాలి ముందుకు. కాబట్టి ఆయన అన్నాడు, తప్పును ఖండిస్తున్నారు. ఈరోజు ఎవరు ఖండించిన ఆత్మీయంగా ఉన్నవారు వాటిని మీరు తీసుకోండి. ఆరవదిగా చదువుతున్నాను 12వ వచనం. డెమెత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అన్నాడు. 6వ అంశముగా ఈ 12వ వచనము నాకేమి నేర్పిస్తున్నాయా అంటే, యోహాను గారిలో మరొక గొప్ప అనుభవం ఏమిటంటే సాక్ష్యము పొందిన వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అది సాక్ష్యము పొందిన వారిని గురించి ఏమి ఇస్తున్నాడు చెప్పండి? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఏంటంటే సాక్ష్యం లేని వారి గురించి సాక్ష్యం ఇస్తారు, జాతిని పెట్టి పైకి లేపుతారు. ఎందుకు చెప్పండి? అది దేవుని ఎదుట నీకు మంచి సాక్ష్యం ఉంటే ఎవరో నువ్వు లేపవలసిన అవసరత లేదండి. అంతేనంటారా లేదా? దేవుని దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉందనుకోండి, నిన్నెవరో పైకి లేపవలసిన అవసరం లేదు. ఈరోజు సాక్ష్యం లేని వారి గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే ఏమవుతుందో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా? వారు ఇంకా చెడిపోతారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇంకా చెడిపోతారు. వాళ్ళు ఇంకా దుష్కార్యాలు చేస్తూ ఉంటారు. నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు ఇంకా వ్యతిరేకముగా బయలుదేరుతూ ఉంటారు. ఈరోజు నీవెవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నావు? సహోదరుడా, సాక్ష్యం లేని వారి గురించి సాక్ష్యం ఇవ్వద్దు. వారు ఇంకా చెడిపోయే ప్రమాదం ఉంది, వారు ఇంకా దుష్కార్యాలు చేసే ప్రమాదం ఉంది. అపోస్తలుడైన పౌలు గారు తనకు 2వ పరిచర్యలో వెళుతూ ఉన్నప్పుడు లుస్త్రా, ఇకోనియకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని, ఒక యవనస్తుని చూశారు. ఆయన సంఘము వల్ల సాక్ష్యం పొందినవాడు. ఆ వ్యక్తి తిమోతిని చూసి, ఆ సాక్ష్యాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ కుమారుణ్ణి నాతో పంపిస్తారా? నీ కుమారుని నాతో పరిచర్యకు మీరు పంపిస్తారా అని అడుగుతున్నాడు. నాతో పంపించండి. తిమోతిని గురించి నేను మంచి సాక్ష్యాన్ని విన్నాను. సంఘము వలన, విశ్వాసుల వలన మంచి సాక్ష్యం పొందిన వాడు తిమోతి. కాబట్టి అమ్మా, నీ కుమారుడు నాతో పంపిస్తావా? దేవుని మందిర పరికరకు పంపిస్తావా? ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళరా, మన బిడ్డలు ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు? ఇక్కడ యోహాను సాక్ష్యము పొందిన వారిని గురించి సాక్ష్యం ఇచ్చి వారిని మీరు చేర్చుకోండి. మంచి సాక్ష్యం కలిగిన వాడే, మీరు అనుమానం పడద్దు, మంచివాడే. కాబట్టి నీ పరిచర్యలో వాడుకో, సంఘంలో వాడుకోండి, వాక్యం చెప్పే అవకాశం ఉంటే ఇవ్వండి, పాటలు పాడే అవకాశం ఉంటే ఇవ్వండి అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనము సాక్ష్యం లేని వారికి వరకు సాక్ష్యం ఇవ్వద్దు. ఇస్తే మీ సాక్ష్యం పాడైపోద్ది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్, వీళ్ళందరూ కూడా ఒకే గ్రూప్ అని అనుకోవలసిన అవసరత సంఘములో వస్తుంది. కాబట్టి సాక్ష్యం లేని వారి కొరకు మీరు మాట్లాడొద్దు, మీకు అదే తెలియజేస్తారు. కాబట్టి యోహానులో 6వ అనుభవం ఏంటంటే సాక్ష్యం పొందిన వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. 7వ అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను.
ఏడో అనుభవం 13-14 వచనాలు ఇలా రాయబడి ఉంది. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతోను నీకు రాయు నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడు కొనదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసలను వందనములు చెప్పుము. చాలని ఈ 2 వచనాలు నాకేమని నేర్పిస్తున్నాయానంటే, యోహాను గారిలో ఉన్న 7వ అనుభవం ఏంటయ్యానంటే, నాయకుడు సహవాసం కలిగి ఉండాలి, మాట్లాడాలి. ఎలా ఉండాలి? మాట్లాడాలి, సహవాసం కలిగి ఉండాలి. యోహాను ప్రభువు చేత పిలువబడిన వాడు, చాలా గొప్పవాడని. యోహాను ఏమి చిన్న వ్యక్తి ఏమీ కాదు. ప్రభు రమ్మున ఆనుకున్నవాడు యోహాను. అంత మాత్రమే కాదండి, అపోస్తులు అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినవాడు ఎవరు చెప్పండి? యోహానే. అందరూ చచ్చిపోయారు కానీ యోహాను ఎక్కువ కాలం బ్రతికాడు. ఎక్కువ కాలం బ్రతకడమే కాదండి, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి వాటిని ఆయన చూసి తెలుసుకొని రాసినటువంటి వ్యక్తి ఆయన. శిలువపై ఆయన మరణిస్తా ఉన్నప్పుడు ప్రభు తల్లి గారిని చేర్చుకున్నటువంటి వ్యక్తి. ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఎన్నో ఆధిక్యతలు ఈ వ్యక్తి ఆయన ఏమన్నాడంటే, గాయో నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. వా, ఎన్ని ఆధిక్యతలండి! ఈయన అపోస్తలుడు కదా, పెద్ద కదా, ఎంత అనుభవం కలిగిన వాడు కదా. ఇటువంటి వ్యక్తి అంటున్నాడు గాయుని, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా అంటే, గాయు ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడో చూడండి. యవనస్తుడు ఎంత ఆత్మలో వర్ధిల్లుతున్నాడో గాయు, ఎంతగా విశ్వాసులకు పరిచారం చేస్తున్నాడో గాయు. నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, చూడటమే కాదు గాయు, నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అదే కదా నాకు రాసింది. ఏమన్నాడు? నేను నీ దగ్గరకు వస్తాను, శీఘ్రంగా నిన్ను చూడాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో నేను సహవాసము కోరుకుంటున్నానయ్యా అన్నాడండి. ఎంత గొప్ప ధన్యత! కానీ ఇన్న ఆధిక్యతటువంటి యోహాను అంటున్నాడు, గాయు నీతో నేను మాట్లాడాలనుకోవడమే కాదు, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీతో సహవాసం చెయ్యాలి. ఏమో నీ ద్వారా దేవుడు గొప్ప సంగతులు నాకు నేర్పిస్తాడేమో. మోషేకు కూడా చాలా ఆధిక్యతలు ఉన్నాయని, కానీ మోషే ఎలా ఉండాలనుకున్నాడు? తన ప్రజలతో సహవాసం కలిగి ఉండాలనుకున్నాడు. సకల విద్య ప్రావీణ్యుడు మోషే, కానీ ప్రజలతో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నాయకుడిగా ఉన్నాడు, కానీ ఆయన తన ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు, వారితో సహవాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, దేవాలయం కంటే శ్రేష్ఠుడు ఉన్నాడు. ఎవరు చెప్పనైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, ఇందాక పాట పాడింది కదండి, ఎన్నో పాటది 448వ పాటలు అనుకుంటాను కదా. ఇందుకు బైబిల్లో కూడా ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసులాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను అయినను. నేను పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడును, నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న వాడును, నేను సమీపింపరాని తేజస్సులో వసించేవాడును అయినను. ఏమనండి? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను చెప్పండి నేను నివసించగోరుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారి, నా కుమారుడా, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. అందుకే ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన 3:20 అంటున్నాడు, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నిన్ను చూడాలని ఆశ కలిగి ఉంది కాబట్టి తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి ఈ దేవాలయంలో నేను పట్టనటువంటి దేవుడు, ఆకాశము పట్టజాలను వాగ్దానం చేసే దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలోనే తలుపు తెరిస్తే గనుక నీతో నేను సహవాసం చేస్తానని ఎంత తగ్గించుకుంటున్నాడండి. నీ హృదయం ఎంత ఉంది చెప్పండి? నీ గుండె ఎంత ఉంది? నీ గుండె ఎంత ఉందో చెప్పండి. చెప్పాలి, నీ గుండె ఎంత ఉంది?
మీ పిడికిలు బిగిస్తే మీ గుండె ఇంతే ఉంటుందండి. ఎంత గుండెలా ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. మహాకాశములు పట్టజాలమన్నవాడు, ఆకాశంలో సింహాసనము, భూమి నా పాట పెట్టమన్నటువంటి ఆ దేవుడు, సత్సరైన లోకములకు వస్తున్నటువంటి ఆ దేవుడు నీ హృదయంలో నా హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే నీతో నాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. అది బా ఎంత గొప్ప దేవుడండి. నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు, నీతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే నేను అన్నాను ఇందాక, అబ్రహాం ఒకరే కాదు ఆయన స్నేహితుడు. చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనము కూడా ఆయన యొక్క స్నేహితులమే. మరి ఆయనతో స్నేహం చేస్తావా? నీ స్నేహం ఎవరితో? యోహాన్ అంటున్నాడు, ఇదిగో నాలో ఈ యొక్క అనుభవాలు ఉన్నాయి, నేను మాట్లాడాలనుకుంటున్నాను, సహవాసం చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నువ్వు దేవునికి నీ హృదయంలో చోటిస్తే ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు. ఆయనతోనే కాదు, ఆయన ఉండే పరలోకంలో కూడా నీకు చోటు దొరుకుతుంది. ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వకపోతే ఆయన మన హృదయంలోనికి రాడు, పరలోకంలో కూడా మనకు చోటు దక్కదు. నువ్వు పరలోకంలో ఉండాలి అని అంటే నీ హృదయంలో చోటి ఆయన మనలో వసించి మనందరికీ కూడా ఆ యొక్క నిత్య రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.